ఉదయకాలం మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరి మీ అందరికీ వింటున్న మీ అందరికీ కూడా ప్రభునామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద వర్షిప్ ఆఫ్ యాహే అనే కార్యక్రమంలో దేవుని స్తుతించే ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ నేటి వాగ్దానానికి జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడు నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకునివాడు నేనే చేసి ఉన్నాను, సంకపెట్టుకున్నవాడును నేనే, నిన్ను ఎత్తుకొనుసు రక్షించువాడును నేనే. దేవుని బిడ్డలారా గమనించండి, గొప్ప వాగ్దానం. ఈరోజు ఉదయకాలమున దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, నిన్ను ఎత్తుకొనివాడను నేనే. చూసారా, నేనే అనే మాట ఇంకెవరు లేరు. నేనే ఎత్తుకునివాడు నేనే అని దేవుని యొక్క వర్తమానం మనకు అందిస్తున్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, నేను ఎత్తుకునివాడును నేనే అని దేవుని యొక్క వాక్కు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ముదిమి వచ్చు వరకు అంటే మనము ముసలితనం వచ్చేంత వరకు ఎత్తుకునివాడు ఆయనే, తల వెంట్రుకలు నెరవే వరకు ఎత్తుకునివాడు ఆయనేనని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. మన దేవుడు తల్లివలే నిన్ను ఎత్తుకుంటాడు, ముద్దాడుతాడు. అంత మాత్రమే కాదు, నిన్ను శారదీసే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. తల్లి అయితే మనము చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకుంటుంది, మనం పెరుగుతున్నప్పుడు ఎత్తుకోలేని పరిస్థితి. దేవుడైతే గమనించండి, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునివాడును నేనే, సంగపెట్టుకునివాడును నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు ఎత్తుకునివాడును నేనే. చూసారా, దేవుడు ఎంత గొప్ప ధన్యత. తల్లిదండ్రులు ఎత్తుకుంటారు కొంతకాలమే, కానీ దేవుడు ముదిమి వచ్చు వరకు జీవితాంతం ఆయన ఎత్తుకొని ముద్దాడి కౌగలించి ప్రేమించే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుని యొక్క సాన్నిధ్యములో, దేవుని యొక్క సముఖంలో బహుగా వర్ధిల్లుటకు, దీవించబడుటకు దేవుని చిత్తం అనుకూలింప చేసిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా గమనించండి, 1 నుంచి 3 వరకు మనం గమనించినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీయులు లేక వారు రకరకాల శోధనకు గురైనప్పుడు వారు విగ్రహాలు తయారు చేసుకొని జంతువుల మీద వాటిని ఉంచి పశువుల మీద వారిని మోయించినట్టుగా చూస్తున్నాం. ఆ మోతకు పశువులు కూడా సొమసిల్లిపోయి అవి కృంగిపోతున్నట్టుగా చూస్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, గమనించండి, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, శేషించిన వారలారా, గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను నిన్ను సంగపెట్టుకుని వాడును నేనే, నా మాట ఆలకించమని యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఉదయకాలమున దేవుని మహాకృప ఏంటంటే నిన్ను ఎత్తుకునివాడు. చూసారా, బాగా ప్రేమించిన తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, ఎలాంటి వారైనా కొంతకాలమే నిన్ను ఎత్తుకుంటారు. కానీ దేవుడైతే జీవితాంతం వరకు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునివాడు ఆయనే, ముద్దాడువాడు ఆయనే, ప్రేమించేవాడు ఆయనే, సంగబెట్టుకున్నవాడు ఆయనే. అంత మాత్రమే కాదు, రక్షించువాడు కూడా ఆయనే. దేవుని బిడ్డలారా గమనించండి, నీకు రక్షణ లేదు, మానవ జీవితానికి రక్షణ లేదు, కానీ రక్షించువాడు ఆయనే, రక్షణ అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన తన కార్యాలు మన మధ్య జరిగించేవాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో. ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంది. అందుకనే దేవుని మాట ప్రశస్తమైంది. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని అనుసరించాలని, దేవుని మాట వినాలని, దేవుని ఆజ్ఞకు లోబడాలని, దేవుని చిత్తానికి లోబడాలని దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుడు మనకు శ్రేష్టమైన ధన్యత ఇస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే తొట్టిల్లకుండా నీ పాదములను స్థిరపరచువాడు ఆయనే, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునివాడు ఆయనే, నేను కాపాడువాడు దేవుడు, కొనుకడు నిద్రపోడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాలమున దేవుని బిడ్డలారా చేయన మీ అందరికీ నేను ఈ వర్తమానం అందిస్తుండగా, దేవుడు మహాదేవుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి,
ఆయన నిన్ను ఎత్తుకునేవాడు. చూసారా, పరిశుద్ధుడైన దేవుని చేత నువ్వు ఎత్తబడుతున్నావంటే ఎంత గొప్ప ధన్యత. మానవ జీవితం ఎలాంటిది, మన జీవితం ఎలాంటిది, మట్టితో అయిపోయిన ఈ శరీరం, మన్నైపోయే శరీరాన్ని దేవుడు ప్రేమించి, ఆదరించి, బలపరిచి, బలమైన కార్యాలు జరిగించి ఎత్తుకుంటున్నాడంటే ఎంత గొప్ప ధన్యత. చూసారా, పరిశుద్ధమైన చేతులతో నిన్ను ఎత్తుకుంటున్నాడు, పవిత్రమైన చేతులతో నిన్ను ఎత్తుకుంటున్నాడు. ముదియం వచ్చు వరకు ఎత్తుకునివాడను నేనే, సంగపెట్టుకునివాడు నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము చాలా విలువైనది. గమనించండి దేవుని బిడ్డలారా, మానవ జీవితాన్ని దేవుడు పునీతం చేయటం మాత్రమే కాదు, నిన్ను ఎత్తుకొని ముద్దాడి ప్రేమించి కౌగలించి నిన్ను ఆదరించి బలపరిచే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున దేవుని సాన్నిధ్యంలో చేయన మనమందరం కూడా దేవుని ఘనమైన నామాన్ని స్తుతించాలి, కీర్తించాలన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. హానోకు జీవితం గమనిస్తే హానోకు దేవునితో నడిచినవాడు. హానోకు దేవునితో నడిచినవాడు. అయితే హానోకు దేవునితో నడుస్తున్నప్పుడు హానోకు ఒక చిన్న పరీక్ష కలిగింది. ఏంటి ఆ పరీక్ష అంటే, కొంత దూరం పోయిన తర్వాత హానోకు దేవుని వైపు చూసినప్పుడు వారిద్దరూ నడిచినటువంటి ఆ మార్గంలో, ఇసుక మార్గంలో ఒకరి పాదాలే కనిపించినప్పుడు హానోకు అడిగాడంట దేవునితో, అయ్యా మరి నన్ను ఎత్తుకొని ముద్దాడే దేవుడు కదా, మరి అంతవరకు ఒకరి పాదాలే ఉన్నవి, మరి నేనేమైపోయాను, నువ్వేమైపోయావు అని అడిగినప్పుడు దేవుడు అన్నాడంట హానోకు జీవితంలో గమనిస్తే, హానోకు దేవుడు అన్నాడంట, హానోకు అప్పటి వరకు నువ్వు నడిచి వచ్చావు, అయితే నువ్వు నడవలేని స్థితిలో నువ్వు దిగజారిపోయినప్పుడు నేను ఎత్తుకొని వచ్చాను. ఆ కనిపిస్తున్న అడుగులు నీవి కాదు, నావే. నేను నిన్ను మోసుకొని వచ్చాను, నిన్ను ఎత్తుకొని వచ్చాను, నేను కాపాడానని దేవుని యొక్క సాన్నిధ్యంలో భక్తుడు ఆ మాటలు తెలియచేస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ద్వితీయోపదేశకాండంలో అంటాడు కదా, ఒక మనుషుడు తన కుమారుడు ఎత్తుకున్నట్లుగా నేను నిన్ను ఎత్తుకొని వచ్చి తిని అని దేవుడు అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన నిన్ను నన్ను ఎత్తుకునేవాడు, ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడు అనే విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి. మహాధన్యత, గొప్ప విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఎత్తుకునే దేవుడు, కరుణించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, కరుణించి ప్రేమించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని నేను ఎత్తుకున్నవాడను నేనే, మరి ఎవరు కాదు, నేనే. చూశారంత గొప్ప మాట, నేనే, ఎవరు కాదు, నేనే ఎత్తుకున్నవాడను నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని ఎప్పటి వరకు ఎత్తుకుంటాడంట? ముదిమి వచ్చు వరకు. గమనించండి దేవుని బిడ్డలారా, ముదిమి వచ్చు వరకు అనగా చివరి వరకు ఆయన ఎత్తుకున్న దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలమున మీ అందరికీ కూడా నేను ఈ వర్తమానాన్ని అందిస్తుండగా ఇది అందరూ కూడా నమ్మండి, వాక్యం రీతిగా జీవించండి, దేవుని యొక్క సాన్నిధ్యంలో ముందుకు సాగాలని మరి మనము సమర్పించుకొని, మన జీవితాన్ని దేవుని సమర్పించుకొని, మన పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర మనం అడిగితే ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు, అడిగితే కృపావరాలు కుమ్మరిస్తాడు, అడిగితే శ్రేష్టమైన దీవెనలు కుమ్మరించే దేవుడు మనకున్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం. అందుకనే తల్లి అయినా మరచిన మనసులుగా నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అని దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కార్యాలు, ఆశ్చర్యాలు, ఆయన క్రియలు, అద్భుతాలన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసము నీకు నాకు మనందరికీ చేయడం, మనందరికీ తోడైంది గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.